మొదటి అధ్యాయం 9వ వచనం వరకు చదువుతాం. చూడండి. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీరు స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందున లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. ప్రార్థించాలి. శ్రీమంతుడు తండ్రి, సర్వాధికారి మీకు వందనాలు. ఈ వాక్యాన్ని చదువుకున్నా మీ కుమారుడు యేసుక్రీస్తు వారిని మాకు కనపరచండి. ఆయన విషయమైన ప్రత్యక్షత మాకు దయచేయండి. నాయన, మా జీవమైన క్రీస్తు మాకు ప్రత్యక్షపరచబడి ఈ విశ్వాస జీవితంలో జీవించడానికి అవసరమైన సంగతులు దయచేయండి. నాయన, మనుషునికి మహిమ కాదు, యేసు ప్రభు మాత్రమే మహిమపరచుకున్నట్లుగా ఈ దాసుని ఆత్మతో నింపండి, వారి శక్తిని బట్టి యేసు ప్రభు పేరున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో కొన్ని సంగతులు మనం ఆలోచన చేసి దేవుని సన్నిధించి మనం మేలులతో వెళ్దాం. ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి 9 వచనాల్లో కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తున్నాం. 2వ వచనం కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అని అన్నాడు. కొరింథీలో ఉన్న దేవుని సంఘం. సంఘం ఎవరిదంట? దేవునిది. సంఘం ఎవరిది? దేవునిది. అనగా దేవునిది ఎలా అయిందంటే ఆ సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడ్డారు. ఇప్పుడు మనందరం ఎవరో చెప్పండి. మనందరం ఎవరు? సంఘం. మనందరం ఎవరు? సంఘం. ఎలా సంఘం? యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాం. మనం ఏమయ్యాం? పవిత్ర పరచబడ్డాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా పవిత్రపరచబడిన ప్రజలు సమూహం పేరేం పేరు? సంఘం. కాబట్టి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డారు ఒకటి. తర్వాత దాని కంటిన్యూషన్ ఏముంది? పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారు. ఇప్పుడు జాగ్రత్తగా వింటే సంఘం అంటే ఎవరంటే ఒకటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధులయ్యారు. వీరు దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనందరం యేసు ప్రభు ద్వారా మనం ఏమయ్యాం? పరిశుద్ధులం అయ్యాం. ఎవరి ఎదుట? దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డాం. ఇది యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా సంఘం యొక్క స్థితి. దాన్ని మీరు అలా మనసులో పెట్టుకుంటూ దీన్ని ఏమన్నాడో 4వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన. చూసారా? దీన్ని ఏమన్నాడు? దేవుని కృప. దేవుని కృప. కృప అంటే ఏంటి? ఒక మాట చదవండి. దీని ముందున్న రోమపత్రిక 11వ అధ్యాయం చదవండి. 6వ వచనం చదవండి. 11వ అధ్యాయం 6వ వచనం. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. కృప అంటే ఏం కాదన్నాడు? క్రియలు కాదు. ఇప్పుడు ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి 3 వచనాల తర్వాత 4వ వచనంలో ఏమన్నాడు? యేసుక్రీస్తునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృప అన్నాడు. కృప అంటే
మన క్రియల మూలంగా మనం కలిగింది కాదు. అది ఎలా కలిగింది? యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం మూలంగా మనం పవిత్రులమయ్యాం, దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉంచబడ్డా. అర్థమైందా? పవిత్రులమయ్యాం, దేవుని ఎదుట ఆ స్థితిని కలిగి ఉన్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా మనం పవిత్రులు. అలాగే తన కుమారుని రక్తంలో మనం పవిత్రపరిచి తన ఎదుట పరిశుద్ధులుగా ఉండటకు పిలుచుకున్నాడు. అది దీని ఏమన్నాడంటే ఇది కృపా ఏర్పాటు. ఇదే ఏర్పాటు ఆయన కృప యొక్క ఏర్పాటు. అందుకని ఇది క్రియల మూలంగా జరిగింది కాదు. మరి ఇప్పుడు ఆయన కృపను బట్టి యేసు ప్రభునందు మనం పవిత్రపరిచి దేవుడు తన ఎదుట సదాకాలానికి మనల్ని ఏం చేసుకున్నాడు? పరిశుద్ధులుగా తన ఎదుట ఉంచుకున్నాడు. దీనికి ఆధారంగా మనం ఏం చదువుతున్నాం? చాలాసార్లు మీరు విన్నారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. యేసు ప్రభునందు మనం విశ్వాసం ఉంచితే మనం పవిత్రపరచబడాలి అనేది అది ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే యేసు ప్రభుని నమ్మిన వారందరూ పవిత్రపరచబడాలి. ఆ పవిత్రతను బట్టి వారు దేవుని ఎదుట నా వలే నిలబడాలనేది ఎవరి చిత్తం? నా ఎదుట నిలబడాలనేది దేవుని చిత్తం. ఆ చిత్తాన్ని అనుసరించి ఆయన ఎవరిని పంపాడు? యేసుక్రీస్తు ప్రభుని పంపాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నిసార్లు అప్పగించుకున్నాడు? ఒక్కసారి అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఆ చిత్తం ఏమైంది? నెరవేరింది. అందుకని ఇప్పుడు యేసు ప్రభుని నమ్మిన వారు ఏమవుతున్నారు చెప్పండి? పవిత్ర పరచబడుతున్నారు. అందుకనే అక్కడ 14వ వచనం చదవండి. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు. చూసారా? ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ వచనంలో యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా పవిత్రపరచబడ్డా, దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డా. ఇది దేవుని కృప. ఆ రెండు సంగతులు ఇక్కడ హెబ్రీ 10:10లో ఆయన ఒక్క అర్పణ చేత దేవుని చిత్తమును బట్టి క్రీస్తునందు విశ్వాస మూలంగా వి శాంక్టిఫైడ్, మనం పవిత్రపరచబడ్డాం. మాత్రమే కాదు, ఈ స్థితి ఎవరి ఎదుట? దేవుని ఎదుట కలిగి ఉండటానికి మనం పిలువబడ్డాం. దాన్ని చెప్తున్నాడు. అందుకని సదాకాలమునకు యేసు ప్రభు రక్తంలో పవిత్రపరచబడ్డాం కాబట్టి సదాకాలానికి దేవుని ఎదుట పరిశుద్ధులమని పిలువబడుతున్నాం. ఇది స్థితి. అందుకనే ఈ స్థితిని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అని చెప్తున్నాడు. ఈ స్థితిని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. దాన్ని ఏమన్నాడో ఉదయకాలం అన్న కూడా జ్ఞాపకం చేశారు. చూడండి, అది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా, ఆయన శరీరాన్ని ఒక్కసారి అప్పగించుకోవడం ద్వారా ఏ మార్గం వేశాడు? ఆయన నూతనమైన మార్గం వేశాడు, జీవము కలిగిన మార్గం వేశాడు. యేసుప్రభు వారు ఒక్కసారి అప్పగించుకోవడం ద్వారా మనం ఏ మార్గం? అది క్రీస్తు రక్తం. అంటే ఏ నిబంధన? క్రొత్త నిబంధన. అంటే క్రొత్త నిబంధన మార్గంలోకి మనం ప్రవేశించి క్రొత్త నిబంధన మార్గంలోకి. ఇప్పుడు ఈ మార్గంలో జరుగుతున్న ఈ మార్గంలో ఏంటి చెప్పండి? నూతన మార్గంలో మనం ఎవరు? ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గంలో మనం ఎవరు? ఆయన రక్తమూలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ధైర్యము కలిగిన వారం. అర్థమైందా? ఈ నూతన మార్గంలో ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన రక్తమును బట్టి మనం ఎక్కడికి ప్రవేశించాం? పరిశుద్ధ స్థలంలోనికి. అంతేనాక దేవుని ఎదుట యేసు ప్రభు రక్తంలో పవిత్రులు, దేవుని ఎదుట సదాకాలానికి సంపూర్ణులు. అంటే ఆయన రక్తమును బట్టి మన స్థితి ఎక్కడ స్థిరపరచబడింది? దేవుని ఎదుట స్థిరపరచబడింది. దేవుడు అంటే ఎక్కడ ఉన్నవాడు? ఉన్నత లోకంలో ఉన్నవాడు. అంటే మన స్థితి ఎక్కడ ఉంది? ఉన్నత లోకంలో ఉంది. జాగ్రత్తగా వినండి, ఉన్నత లోకంలో. సో అందుకనే ఈ నిబంధన, క్రీస్తు రక్తం అనే క్రొత్త నిబంధనలో ఒక నూతనమైన మార్గంలో ప్రవేశించాం. ఈ మార్గంలో మనం దేవుని ఎదుట మనం ప్రవేశించిన వారం. అందుకని అక్కడ ఏమన్నాడు? ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి
ఉన్నది కనుకను. ఇప్పుడు దేవుని ఇంటి పైన ఎవరున్నారంట? గొప్ప యాజకుడు మనకున్నాడు. అది అర్థమైంది మీకు? ఎందుకు మనకు ఆ ధైర్యం? నేను పరలోకంలో ఉన్నాను అనే అనుభవం, అని నిశ్చయత మనకు ఎలా కలిగింది అంటే, దేవుని ఇంటి పైన పరలోకంలో ఎవరున్నారు? మన యాజకుడు ఉన్నాడు. యాజకుడు అక్కడ ఉన్నాడంటే ఎవరి కోసం వెళ్ళాడు? మన కోసం వెళ్ళాడు. భూమి మీద యాజకుడు మొదట తన పాపాల కొరకు, ఆ తర్వాత ప్రజల పాపాల కొరకు ఏం చేయాలా? అర్పణ చేయాలంటే భూమి మీద యాజకుడు మనుషులు కాబట్టి తను కూడా ఎవరు? ఆదాము నుంచి వచ్చిన వాడే కాబట్టి తను కూడా ఎవరు? పాపంలో ఉన్నవాడే. కాబట్టి భూమి మీద యాజకుడు ఏం చేయాలి? మొదట తన పాపాల కొరకు చేయాలి, ఆ తర్వాత ప్రజల పాపాల కొరకు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన పరలోకం నుండి వచ్చాడు. ఈ పరలోకం నుండి వచ్చిన యాజకుడు ఆయన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం ఉందా? హెబ్రీ పత్రిక 7:26 ఉదయకాలం మనం చదివించారు. ఆ సంగతి అప్పుడు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అంటే మన ప్రధాన యాజకుడు, మన ప్రభువు. ఆయన కొరకు ఏమి చేయాల్సిన అవసరం లేని యాజకుడు. కేవలం మన కోసమే ఆయన శిలువలు అంతా చేశాడు. ఆయన మన కోసమే తండ్రి సముఖానికి ప్రవేశించాడు. ఇప్పుడు మన యాజకుడు అక్కడ ఉన్నాడంటే మనం ఎక్కడున్నాం? అక్కడ ఉన్నాం. అది తెలియజేస్తున్నది. అందుకనే యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధపరచబడ్డారు క్రీస్తు రక్తం చేత. ఆ పరిశుద్ధపరచబడ్డారనే స్థితి ఎవరి ఎదుట అంటే దేవుని ఎదుట. అందుకనే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనందరి కొరకు మన పవిత్రపరిచిన రక్తాన్ని చేత పట్టుకుని తండ్రి సన్నిధికి ప్రవేశించాడు. ఏ రక్తం మనల్ని పవిత్రపరిచిందో ఆ రక్తాన్ని తీసుకెళ్లి తండ్రి సన్నిధిలో ఆయన కనబడుతున్నాడు. ఆ రక్తం అక్కడ కనబడుతుందంటే ఇప్పుడు నా యాజకుడు నా పక్షంగా వెళ్ళాడు కాబట్టి ఎవరు వెళ్ళినట్టు? నేను అక్కడ ఉన్నాను. ఇది మన నిశ్చయత, ఇది మన నిశ్చయత. అందుకని ఇప్పుడు ఏమన్నాడు? ఇక్కడే చదవండి 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు అంటే దీని అర్థం ఏంటి? క్రీస్తునందు విశ్వాసం వలన దేవుని ఎదుట మనకున్న స్థితి విషయంలో మన మనసులో ఏముండకూడదు? మన మనసులో ఇక కల్మషం తోచుకుంటే ఆ స్థితి అది పోయేది కాదు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు. మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్టు ఏం జరగాలంట? ప్రోక్షింపబడిన హృదయము గలవారము. నేనేమనుకోవాలా? యేసు రక్తం చేత నేను ప్రోక్షించబడిన వాడను, నేను పవిత్రపరచబడిన వాడను, పరిశుద్ధుడిగా దేవుని చిత్తమును బట్టి ఆయన ఎదుట నిలువబెట్టబడిన వాడను అని ఎరగాల. ఇంకోటి ఏంటి? నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరము కలవాడను. ఎవరు? సువార్తను నమ్మమంటే ఏ ఉదకం? సువార్త అనేది ఏ ఉదకం చెప్పండి? నిర్మలమైన ఉదకం. సువార్తను నమ్మిన వ్యక్తి దేవుని ఎదుట పవిత్రుడు, పరిశుద్ధుడిగా నిలబెట్టబడ్డాడు. అందుకని ఆ వ్యక్తిని ఏమంటున్నాడంటే, నువ్వు ప్రోక్షించబడిన హృదయం గలవాడు, నిర్మలమైన ఉదకంతో స్నానం చేశావు కాబట్టి నీ మనస్సాక్షికి దేవుని ఎదుట నీకు కలిగిన స్థితి విషయంలో ఏ విధమైన ఆటంకం కలగనీయద్దు, కల్మషం తోచనీయద్దు అని చెప్పి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి అని అన్నాడు. అంటే మనం దేన్నైతే నమ్మేమో ఆ సువార్తను విశ్వసించిన మనం, సువార్త ద్వారా మనకు కలిగిన స్థితిని మనం ఏం చేయకూడదు? బ్రతుకుతున్న దినాలన్నింటిలో మనం దాన్ని సంకోచించకూడదు, మనం దాన్ని అనుమానించకూడదు. సువార్త ద్వారా ఒక వ్యక్తి కలిగిన పవిత్రతను, దేవుని ఎదుట కలిగిన స్థితిని ఆ వ్యక్తి సంకోచిస్తున్నాడు, అనుమానిస్తున్నాడు అంటే ఆ వ్యక్తికి ఏమి లేదని లెక్క? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత లేదు. నేను యేసుప్రభునందు విశ్వాసం మూలంగా నా పాపములు కడగబడ్డాయి, నేను పవిత్రుడను, ఈ స్థితి నాకు దేవుని ఎదుట కలిగినది కాబట్టి యేసుప్రభునందు విశ్వాసం వల్ల నేను పవిత్రపరచబడ్డాను, దేవుని ఎదుట సదాకాలం పవిత్రుడిగా పెట్టబడ్డాను అనే దాన్ని ఏమంటున్నాడంటే అది కల్మషము తోచని మనస్సాక్షి అని అంటాడు. ఆ మనస్సాక్షి ఉంటే మనం ఏమవుతామంట? చూడండి, సంపూర్ణ నిశ్చయత కలిగి ఉంటే యథార్థమైన హృదయంతో, దాన్ని ఏమన్నాడు? అది యథార్థత అన్నాడు. యేసు ప్రభు శిలువ కార్యం ద్వారా మనకు కలిగిన స్థితిని మనం ఎంచుకోవటాన్ని యథార్థత అంటున్నాడు. దానికి భిన్నంగా ఎంచుకోవడం యథార్థత
సువార్తను బట్టి మనం దేవుడి నుంచి ఏమై ఉన్నామని ఎంచుకోవడం యథార్థత. ఏది యథార్థత చెప్పండి? సువార్తను బట్టి దేవుడి ఎదుట నా స్థితి ఏంటని ఎంచుకోవడం యథార్థత. ఎందుకు? సువార్తను బట్టి నేను ఏం చేయబడ్డాను? పవిత్రపరచబడ్డాను. ఆయన రక్తమును బట్టి పవిత్రపరచబడ్డాను. నేను ఎవరి ఎదుట? దేవుని ఎదుట. దేవుని ఎదుట సదాకాలానికి క్రీస్తు రక్తంలో పవిత్రపరచబడిన వారుగా నిలవబెట్టబడ్డారు. దీన్ని ఎంచుకోవడం ఏమన్నాడు? మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండటం అని అన్నాడు. అసలు ఈ మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉంటే మనం ఏం చేస్తామంట? యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానం చేస్తాం. యథార్థత అంటే ఆయన యందు విశ్వాసం ద్వారా మనకు కలిగిన స్థితి విషయమైన గట్టి ఒప్పుకోలు, స్థిరమైన ఒప్పుకోలు, దాన్ని యథార్థత అన్నాడు. ఆ స్థితి పోయినట్టు, ఆ స్థితి చెలిస్తున్నట్టు కనుక మనం ఆలోచిస్తే అప్పుడు మనం ఏం చేస్తున్నాం? సిలువ కార్యాన్ని, క్రీస్తు రక్తాన్ని చాలా బలహీనమైన దానిగా ఎంచుతున్నాం. అర్థమైందా? విశ్వాసము ద్వారా దేవుని ఎదుట క్రీస్తునందు మనకు కలిగిన ఆ పవిత్రత, పరిశుద్ధత, నీతిమంతులు అనే స్థితిని మనం గట్టిగా పట్టుకోవట్లేదంటే క్రీస్తు రక్తాన్ని లేదా సువార్త సారాన్ని మనం ఎలా ఎంచుతున్నాం? చాలా వీక్గా ఎంచుతున్నాం. సువార్త వీక్ కాదు. అయితే సువార్తను నమ్మి దేవుని ఎదుట పరిశుద్ధులను తీర్పు పొందినాడు. మనుషుడు వీక్గా జీవించి తన వీక్నెస్ని బట్టి సువార్త స్థితిని ఏమనుకుంటున్నాడు? చాలా వీక్ అనుకుంటున్నాడు. అర్థమైంది మీకు సంగతి? సువార్త ద్వారా వ్యక్తికి కలిగిన స్థితి అది పోయేది కాదు, అది వీక్ కాదు. కానీ ఆ వ్యక్తి వీక్నెస్ బట్టి ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు? ఆ స్థితి వీక్ అనుకుంటున్నాడు. సువార్త ద్వారా కలిగిన స్థితి వీక్ అనుకుంటున్నాడు. అది కాదు. కుమారుడు ఏమనుకున్నాడు? చిన్న కుమారుడు, నేను వెళ్తే ఆ మూలలో చోట పడి ఆతో పాటు మొద్ద తిను అని అంటాడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు చెప్పండి? ఎలాగే వెళ్తాను, నానా క్షమించు, ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయాను, చివరికి ఏం మిగలేదు, ఆకలితో చచ్చిపోతున్నాను, నీ కొడుకులు కాదులే, ఇదిగో ఆ కూలీలో ఆ మూల ఉంటారు, 3 కోట్ల అంత పెట్టు అని అందామని వెళ్ళాడు. నాన్న ఏమంటాడు అనుకున్నాడు? సరే ఓ మూల పడుండు, ఎక్స్ట్రా చేయకు, ఇంకా చేసిందంతా చేసావు, ఇంకా ఎక్స్ట్రా చేయకు, ఆ మూల పడుండు, మొబ్బేస్తాను అని అంటాడేమో అని అనుకున్నాడు. కానీ తండ్రి అలాగ అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? అసలు కూలోళ్ళు అందరూ గేట్లో అటు ఇటు బయటకు తిరుగుతున్నారు. ఈడేమో గేట్ దగ్గరే ఉన్నాడు. గడ్డం పెంచుకొని, చిరిగిపోయిన బట్టలు వేసుకొని, మురుకు వాసనతో పందుల దగ్గర నుంచి వచ్చాడు కదా. కానీ కూలోళ్ళు గుర్తుపట్టలేదు కదా. ఎవరు గుర్తుపట్టారు? అసలు కూలోళ్ళతో పాటు ఉందామని అనుకున్నవాడు కూలోడే గుర్తుపట్టలే. కానీ ఎవడు గుర్తుపెట్టాడు? తండ్రి గుర్తుపట్టి ఏమన్నాడు? పరిగెత్తుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మెడ అంటే ఏంటి? కనెక్షన్. దేనికి? శిరస్సుని శరీరానికి. సంఘంలో ఉన్న ఒక విశ్వాసి బలహీనుడైతే, ప్రవర్తనలో బలహీనుడైతే, తన ఆలోచనలో బలహీనుడైతే, నీ బలహీనతను బట్టి కనెక్షన్ పోయిందని నువ్వు అనుకోకూడదు. అర్థమైందా? కనెక్షన్ వచ్చింది ఎవరిని బట్టి? నీ బలాన్ని బట్ట. నీ బలాన్ని బట్టి వచ్చింది అనుకో, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, నీతిమంతుడు అనే కనెక్షను నీ బలాన్ని బట్టి వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు పోతుంది ఖచ్చితంగా. కానీ అది నీ బలాన్ని బట్టి వచ్చింది కాదు. ఏమని చదువుకున్నాం? అది దేవుని కృప. కృప అంటే ఏం కాదు, క్రియలు కాదంటే మన బలం కాదు, మన కార్యాలు కాదు. దేవుని ఎదుట క్రీస్తు రక్తమును బట్టి పవిత్రపరచబడిన వారమై పరిశుద్ధులుగా నిలబడ్డామనే స్థితి, నీతివంతులు అనే స్థితి, దేవుని కుమారులు అనే స్థితి మన బలాలనే, మన నీతిని ఆధారం చేసుకొని వచ్చింది కాదు. కానీ మరి ఆ స్థితి అది పోయేలా చెప్పండి? ఆ స్థితి పోతుందా? పోదు, ఎప్పటికీ పోదు. కానీ పోయినట్టుగా ఎందుకు మనం తలంచుతున్నాం అంటే, మనం చేస్తున్న బలహీనమైన పనులు బట్టి మనం ఏమనుకుంటున్నాం అంటే ఆ స్థితి పోయింది అనుకుంటున్నాం. ఆ స్థితి పోయేది కాదు. ఆలోచించండి. కానీ మరి విశ్వాసి బలహీనతల గుండా ఎందుకు వెళ్తాడు? విశ్వాసి పాపం చేయొచ్చా? చెప్పండి, పాపం చేయొచ్చా? పాపం చేయటం కోసం ప్రభు రక్షించాడా? చెప్పండి. ప్రభు ఎవరో? ఉదయకాలం చదువు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరిన ప్రత్యేకంగా ఉన్నవాడు. మనమెవరో? ఒకప్పుడు పాపుల్లో చేరినవారు. పాపుల్లో చేరినవారు అంటే పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, నిష్కలంకత్వం కూడా లేదు. కానీ ఇప్పుడు ఆయన
ప్రాణం పెట్టింది ఎందుకు చెప్పండి? ఆయన ప్రాణం పెట్టింది ఎందుకు చెప్పండి? ఆయన స్థితిలో మనం జీవించడానికి ఆయన స్థితిని ఇచ్చాడు విశ్వాసం ద్వారా. ఆ స్థితిని మనం కలిగి జీవించడానికి. అర్థమైందా? యేసుప్రభు పిలిచింది మనల్ని పాపం చేయడానికి లేదు, పాపానికి ప్రోత్సహించడానికి కాదు. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఏమై ఉండాలా? పరిశుద్ధులే ఉండాలా. ఇదేదో మనం సరిపెట్టుకోవడానికి ఉన్న స్టేట్మెంట్ కాదు. ఆయన ఏమన్నాడు? నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. ఆయన ఎంత పరిశుద్ధుడు అని అంటే, దహన బలి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ గొర్రెపిల్ల యొక్క తల, అంతరములు, కాళ్ళు, ఏమన్నాడు? తల, అంతరములు, కాళ్ళు ఏం చేయబడ్డాయి? కాల్చబడ్డాయి. పూర్తిగా కాల్చబడ్డాయి. తల అంటే ఏంటి? తల అంటే పాపము ఎరుగని వాడు. ఎరగటం అనేది ఎక్కడ జరిగే స్థితి? తలలో జరిగే స్థితి. అంటే పాపము ఎరిగిన వాడు నా కొరకు దహించబడ్డాడు. అంతరాలంటే లోపల పాపము లేని వాడు నా కొరకు దహించబడ్డాడు. కాళ్ళు అంటే పాపము చెయ్యని వాడు. పాపము లేనివాడు, ఆ పాపము ఎరుగని వాడు, పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు. ఆయన నా కొరకు అప్పగించుకొని ఆయన పరిశుద్ధతలో నాకు పాలించి దేవుని ఎదుట ఆయన కూర్చున్నాడు. అదే సమయంలో తనతో పాటు నన్ను కూర్చోబెట్టి దేవుని ఎదుట నన్ను ఆయన స్థితిలో పరిచయం చేశాడు. యేసుప్రభు మనం ఏ స్థితిలో పరిచయం చేశాడు? తాను ఏ స్థితి గలవాడో తండ్రి ఎదుట ఆ స్థితిలో మనం పరిచయం చేశాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీ స్థితి ఇది. ఈ స్థితిని మీరు ఎరక్కపోతే ఈ స్థితి పాలు జీవితం మీరు జీవించలేదు. పరిశుద్ధ స్థలంలో కూర్చోబెట్టబడ్డాం. ఇప్పుడు మనం కూర్చున్న స్థలం ఎంత పరిశుద్ధమైన చెప్పండి? మోస్ట్ హోలీ ప్లేస్ అన్నారు. దాన్ని ఏమన్నారు చెప్పండి? మోస్ట్ హోలీ ప్లేస్ అంటే అతి పరిశుద్ధ స్థలము. అతి అనే దానికి ఏమన్నా పరిమితి ఉందా? అంటే దానికి పరిమితి లేదు. అంటే ఆ పరిశుద్ధతను కలిగి మనం జీవించడం కొరకు ఆయన మనం పిలిచాడు. ఖచ్చితంగా దేవుని ఎదుట పరిశుద్ధం అనేది విశ్వాసం ద్వారా కలిగిన స్థితి. అది దేవుని కృప. అది దేవుని కృప. ఇప్పుడు ఆ స్థితిని ఎరగటం ద్వారా మన మనస్సాక్షికి కల్మషం తోచకుండా మనం ఎక్కడికి సాగుతాం? దేవుని సన్నిధానాలకి సాగుతాం. ప్రతి మీటింగ్కి వస్తాం. మన స్థితికి మన స్థితి విషయంలో మనం ఎప్పుడు అనుమానంగా ఉంటాం చెప్పండి? మన మనస్సాక్షికి కల్మషం తోస్తున్నప్పుడల్లా మనం ఏమనుకుంటాం? నేను కుమారుని కాదేమో, నేను నీతిమంతుని కాదేమో, దేవుడు నన్ను వదిలేసాడేమో అని అనుకుంటాం. మనస్సాక్షికి కల్మషం ఎందుకు తోస్తుంది? ఒక మాట చదవండి. ఇది కొరింథీయులకు రాసిన పత్రిక 5వ వచనం చదవండి. 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో అనగా సమస్త ఉపదేశములో సమస్త జ్ఞానములో. చూసారా? అది ఈ పాయింట్ మీరు బాగా పట్టుకోవాలి. మొదటి 3 వచనాల్లో యేసు ప్రభువునందు విశ్వాసం మూలంగా పవిత్రపరచబడ్డాం, దేవుని ఎదుట పరిశుద్ధులుగా క్రీస్తుతో పాటు కూర్చోబెట్టబడ్డాం. ఇది మనం కలిగిన స్థితి, దేవుని ఎదుట స్థితి. ఇది పోతుందా? పోదు, ఎప్పటికీ పోదు. ఇది అందుకనే దీన్ని ఏమన్నాడు? ఇది కృప అన్నాడు. 4వ వచనంలో ఏమన్నాడు? మీకు అనుగ్రహించబడిన కృప. అంటే ఇది క్రియల వల్ల కలిగింది కాదు. ఇప్పుడు మీరు చదవండి 5 చదివితే, క్రీస్తును కూర్చిన సాక్ష్యము మీలో. అది సాక్ష్యం స్థిరపరచబడితే, సాక్ష్యం అంటే ఏంటి? తండ్రి నీ కుమారుని విశ్వాసం మూలంగా నన్ను పవిత్రుడిగా తీర్చావు, నీతిమంతుడిగా చేసావు, నీ కుమారుడిగా చేసుకున్నావు, క్రీస్తుతో పాటు నీ ఎదుట ఉంచుకున్నా, అందుకు నీకు స్తోత్రాలు అనేది మన హృదయంలో ఉంటే ఎల్లప్పుడూ. ఎందుకు? ఇది ఎప్పుడూ పోయేది కాబట్టి ఎప్పుడు దీన్ని మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలా. అర్థమైంది మీకు? దీన్ని ఒప్పుకుంటా ఉంటే నెక్స్ట్ జరిగేది ఏంటి? క్రీస్తును కూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడితే అప్పుడు మీరు ఆయన యందు ప్రతి విషయములో, అంటే సమస్త ఉపదేశంలో సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులైతే. ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకో. ఈ సాక్ష్యం ఎప్పుడైతే మన హృదయంలో స్థిరపరచబడుతుందో అప్పుడు నువ్వు ఏ మీటింగ్కి వచ్చినా ప్రతి వాక్యం కూడా నీకు ఎలా అనిపిస్తుందో తెలుసా? ఎంత బాగా మాట్లాడే ప్రభా, నేను జీవించడానికి, నేను పవిత్రంగా జీవించడానికి, పవిత్రతను కలిగి జీవించడానికి
నాకు ఎంత మంచి సందేశం ఇచ్చావు ప్రభా, నీ బిడ్డగా జీవించడానికి ఎంత మంచి సందేశం ఇచ్చావని ప్రతి ఉపదేశం నీకు అవి ఎలాగ ఉపయోగపడుతుంది? అప్పుడు జీవింపజేసే సందేశంగా ఉంటుంది. ఆయన కూర్చే సాక్ష్యం కనుక మనం స్థిరపరచబడలేదనుకో, యేసు ప్రభునందు విశ్వాసమూలంగా నేను నీతిమంతుడిని, పవిత్రుడిని, దేవుని ఎదుట ఆయన కుమారుడుగా ఉన్నాను, ఇది నా స్థితి అనేది మన హృదయంలో స్థిరపరచబడలేదు. ఆ స్థితిని మనం ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోతే నువ్వు ఎన్ని మీటింగులకు వచ్చినా ఆయన కూర్చున్న సందేశం నీకు, నువ్వేదో కూర్చుంటావు కానీ అది నీకు జీవింపజేసే సందేశంగా నీ హృదయానికి తగలదు. అందుకని అన్నాడు, ప్రతి సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు. ఉపదేశంలో ఐశ్వర్యం అంటే ఏంటి చెప్పండి? ప్రతి ఉపదేశం నీకు ఎలా ఉంటుంది? అప్పుడు అబ్బా ప్రభు నిజంగా ఈరోజు ఎంత బాగా మాట్లాడు, నీ ఎదుట నన్ను కూర్చోబెట్టుకున్నావు, ఆ స్థితికి తగినట్లుగా జీవించడం ఎలాగో నాకు నేర్పిస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు, ఎంత బాగా మాట్లాడా ప్రభా. ఈరోజు అదిగో నా ప్రవర్తన విషయంలో నన్ను ఎంత బాగా దర్శించావు, నా ఆలోచన విషయంలో నన్ను ఎంత బాగా దర్శించావు, ఇదిగో నా ఆఫీసులో జీవితం విషయంలో నన్ను ఎంత బాగా దర్శించావు, నా కుటుంబ జీవితం విషయంలో ఎంత బాగా దర్శించావు, నా పిల్లల విషయంలో ప్రవర్తన విషయంలో నన్ను ఎంత బాగా దర్శించావు. నీకు ప్రతిదీ పిల్లల కొరకైన సందేశం, వ్యక్తిగతమైన సందేశం, భర్త గురించి సందేశం, భార్య గురించి సందేశం, ఉద్యోగం గురించిన సందేశం, ప్రతి సందేశం. అందుకనే మనం సమస్త ఉపదేశం అన్నాడు. సమస్త ఉపదేశం అంటే పిల్లల గురించిన ఉపదేశం అందుతుంది, నీ వ్యక్తిగతమైన జీవితాల గురించిన ఉపదేశం అందుతుంది, నీ కుటుంబాన్ని గురించిన సందేశం అందుతుంది, నీ ఉద్యోగ విషయమైన భారాల విషయంలో సందేశం అందుతుంది. సమస్త ఉపదేశం నీకు అందుతుంది. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ద్వారా నీకు ఆయన ఇచ్చిన ఆ భాగ్యవంతమైన స్థితినే నువ్వు మర్చిపోయి ప్రవర్తిస్తే నీకు ఆయన జీవించడానికి ఏం సహాయం చేయగలరు చెప్పండి? మా నాన్న నన్ను ఎంత ప్రేమించాడో ఆ సంగతి మర్చిపోయి లెక్క లేకుండా తిరుగుతుంటే, మా నాన్న నాకు చెప్పాలనుకున్న మార్గాలు, నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు అనే సంగతులు నాకు ఏం అర్థమవుతాయి? నాకు అర్థమైతే నాకు చెప్పగలరా? అసలు మా నాన్నకి దొరకకుండానే నేను తిరిగేస్తున్నాను. మా నాన్న నాతో నేను చెప్తాను అనుకుంటున్నాను, నేను దొరకకుండానే తిరిగేస్తున్నాను. ఆయన ఉద్దేశాలు, ఆయన ప్లాన్స్, ఆయన నా కొరకు ఏం చేశాడు, ఆయన నన్ను ఎంత బాగా బ్రతికించాలనుకుంటున్నాడు, అసలు నా బ్రతుకుని చూసి అనేక మంది సంతోషించలేక నన్ను ఎలా నడిపించాలనుకుంటున్నాడు. బోల్డ్ ప్లాన్స్ ఉన్నాయి ఆయన దగ్గర, బోల్డ్ అని ప్లాన్స్ ఉన్నాయి. మరి నేను ఆయన సంగతులే వినకుండా సంఘానికి దూరంగా, వాక్యానికి దూరంగా, మీటింగ్లకు దూరంగా నేను వెళ్ళిపోతా ఉంటే ఆయన ఉద్దేశం నాకేం చెప్తాడు చెప్పండి? అప్పుడు నాకు ఆయన ఉద్దేశం తెలియదు కాబట్టి నేనేమనుకుంటాను, ఆయన నన్ను రక్షించగలవాడు మాత్రమే కానీ జీవింపచేయవాడు కాదు అని అనుకుని అప్పుడు నేనేం చేస్తాను? జీవించడానికి నేను ప్రయత్నాలు చేస్తాను. జీవించడానికి నేనేం చేస్తాను చెప్పండి? ప్రయత్నాలు చేస్తాను. కానీ ఆయన ఏమన్నాడు? ఈ నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవంటే చెప్పండి. ఒకసారి ఒక మాట ఇచ్చాడు, సువార్త. అది ఏం చేసింది? సువార్తను విశ్వసించా, సువార్త అనే మాట మనల్ని ఏం చేసింది? క్రీస్తుతో పాటు పవిత్రులుగా దేవుని ఎదుట మనల్ని నిలబెట్టింది. ఇప్పుడు ప్రతిరోజు సంఘంలో మనకి ఇస్తున్న మాట మనల్ని ఏం చేస్తుంది? లోకం ఎదుట దేవుని పిల్లలుగా పవిత్రతను కాపాడుకుంటూ జీవించే జీవితాన్ని ఇస్తుంది. సమస్త ఉపదేశం. ఆయన నిన్ను ఎంత ప్రేమించాడు, ప్రేమించి యేసుప్రభువుని విశ్వాసం ద్వారా నీకు ఇచ్చిన స్థితి ఎంత గొప్పదో అనే ఆ సంగతి నువ్వు వెలుగుతూ నీ మనస్సాక్షిని ఎల్లప్పుడూ నువ్వు భద్రం చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎక్కడ కూర్చొని నీకేం అందుతుంది చెప్పండి? సందేశం అర్థమవుద్ది. ఈ సంగతే కనుక నువ్వు గమనించుకున్నా, నువ్వు ఎన్ని మీటింగ్లో కూర్చున్నా నీకు మీటింగ్లన్నీ ఎలా ఉంటాయి? ఎప్పుడైపోతారో బాబా అన్నట్టే ఉంటాయి. ఎప్పుడైపోతే ఎప్పుడు వదిలేస్తాడో మనం ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టే ఉంటాయి మీటింగ్లన్నీ. అందుకనే చాలామంది మీటింగ్లో కూర్చున్నా చాలా విసుగ్గా ఆవలించుకుంటా అటు ఇటు కదులుతూ ఉంటారు. ఎందుకు చెప్పండి? ఇంకా అవ్వగొట్టడా అన్న దాంట్లో. ఎందుకనంటే వాళ్ళకి ఏం తెలియదంటే, నన్ను అక్కడ కూర్చోబెట్టినోడు అక్కడ శ్రేష్టమైన జీవితాన్ని ఇక్కడ నాతో జీవింప చేస్తాను. పరలోకంలో పాపం ఉందా? పరలోకంలో కూర్చోబెట్టాడంటే ఏ జీవితం జీవించాలని? పాపం లేని జీవితం ఇక్కడ మనం. పరలోకంలో రోగం ఉందా? అక్కడ కూర్చోబెట్టాడంటే ఇక్కడ మనం ఏంటి?
నీ చుట్టుపక్కల వాళ్ళందరూ అనేక రోగాల గుండా వెళ్తున్నా నీకు నీ ఇల్లు వాటికి దూరంగా ఉండాలని. ఐగుప్తులు ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి? 10 తెగుళ్ళు వచ్చినాయి. కానీ గోషేను, ఇశ్రాయేలు తన ప్రజలున్న గోషేను వీటన్నిటిలో మినహాయింపు అనడలేదు. మినహాయింపగా మరి ఆయన ప్రజలుగా మనం అక్కడ కూర్చోబెట్టబడిన వాళ్ళు ఎక్కడ కూర్చున్నామో అక్కడ సందేశాన్ని బట్టి బ్రతకాలా, లోకులు ఇచ్చే సందేశాన్ని బట్టి స్టేట్మెంట్లను బట్టి బ్రతకాలా? నువ్వు ఎక్కడ కూర్చున్నావు చెప్పండి? మనం ఎక్కడ కూర్చున్నాం? పరలోకంలో కూర్చున్నాం. మనం జీవించాలంటే సందేశం ఎక్కడి నుంచి రావాలా? అక్కడి నుంచి రావాలా. ఆ సందేశం ఎక్కడ వస్తుందో మనకి? సంఘంలో వస్తుంది. కానీ ఈ సందేశానికి మనం వస్తున్నామా? రావట్లేదు. అందుకని మనం ఏం చేయలేకపోతున్నాం? అక్కడ జీవితం ఇక్కడ జీవించలేకపోతున్నాం. లోకులు మన చుట్టూ ఉన్నవారిలాగా మనం కలిసిపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి? అక్కడ సందేశం లేదు మనకి. అర్థమైన మీకు అక్కడ సందేశం లేదు కాబట్టి ఇక్కడ మన చుట్టుపక్కల ఏ సందేశం ఇచ్చినా మనం ఏం చేస్తున్నాం? జీవించడానికి అదే మనకు కావాల్సిన సందేశం వరకు తీసేసుకుంటున్నాం, పోగేసుకుంటున్నాం. అలా చేస్తే మంచిదంట, ఇలా చేస్తే మంచిదంట, అక్కడికి వెళ్తే మంచిదంట, ఇక్కడికి వెళ్తే మంచిదంట అనేది ఏ సందేశం? అది లోకుల నుంచి వచ్చే సందేశం. ఆ సందేశం మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? అందరితో పాటు జీవింపజేస్తుంది. అప్పుడు స్పెషాలిటీ ఏమవుతుంది? కానీ దేవుడు ఏం కోరుకున్నాడు? నువ్వు పరలోకంలో కూర్చున్నావు. ఈ లోకంలో నీ ఇల్లు పరలోకంలాగా కనపడాలి. నీ ఇల్లు ఒక గోషేనులాగా ఉండాలి. ఇశ్రాయేలులో ఉన్న స్థలం పేరు ఐగుప్తులో గోషేను అనే స్థలం. గోషేన్ అంటే అర్థం ఏంటో తెలిసే? హెబ్రీ భాషలో డ్రానియర్ అంటే ఆయన దగ్గరికి చేర్చుకోబడిన వారు అని అర్థం. మనమందరం ఎవరు? సంఘం అంటే ఎవరు? ఆయన సముఖములో ఉన్న వారు, తండ్రి సముఖంలో ఉన్నవారు యేసు ప్రభుతో పాటు. అంటే మనం ఆయన కుడిపార్శ్వాన ఉన్నవారు. మనం ఎంత స్పెషల్గా కనపడాలి చెప్పండి? గోషేనులో వారు ఉన్నప్పుడు 10 తెగుళ్ళు వచ్చినా ఐగుప్తీయులందరూ ఆ తెగుళ్ళు పాలయ్యి ఏడ్చారు తప్ప ఇశ్రాయేలు ఏమో చెప్పండి? వాటి తాలూకు కొంచెం ప్రభావం, వెంట్రుకు వాసంత ప్రభావం కూడా గోషేనులో లేదు. నీ చుట్టూ ప్రజలు ఎలా ఉన్నా, వారి గృహాలు ఎలా ఉన్నా, వారి ఇల్లు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, నీ ఇల్లు ఏమో చెప్పు గోషేను అవ్వాలి. ఐగుప్తు అంతా చిమ్మ చీకటి, 3 దినాలు కూర్చున్నవాడు కదలలేనంత చీకటి. కానీ గోషేనులో శ్రేష్టమైన వెలుగు, శ్రేష్టమైన వెలుగు. మనం నా జీవితం కొరకు పిలిచాడు. ఆ జీవితం కొరకు పిలిచాడు. ఆ జీవితం ఆయన ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఆ జీవితం కొరకు పిలిచి పరలోకంలో కూర్చోబెట్టాడు. నన్ను అక్కడ కూర్చోబెట్టినాడు. అక్కడ జీవితం నన్ను ఇక్కడ జీవింప చేస్తాడు. ఎప్పుడు? ఆయన ఎదుట నేను నాకు కలిగిన స్థితిని నేను నిశ్చయం చేసుకుంటున్నప్పుడు. ప్రతిరోజు ఈ స్థితి ఎప్పుడూ పోయేది కాదు కాబట్టి దీన్ని ఎప్పుడు మనం ఒప్పుకోవాలా? నీ బలహీనతల్లో ఒప్పుకోవాలి, నీ బలాలను ఒప్పుకుంటూ ఉండాలి. ఒప్పుకుంటూ నాకు సహాయం చేయ ప్రభు అని మనం అడుగుతామంటే అప్పుడు నీకు వచ్చే ప్రతి ఉపదేశం నీ పరిస్థితికి తగినట్టుగా దేవుడు నీకు అందిస్తాడు. అప్పుడు సమస్త ఉపదేశంలో, సమస్త జ్ఞానంలో మీరు సంపూర్ణులు అవుతారు. ప్రతి దాని విషయంలో ఉపదేశం పొందుకుంటే నువ్వు ఇంకా లోకులు ఇచ్చే సందేశం మీద ఎందుకు ఆధారపడతావా చెప్పండి? అసలు నువ్వు వెళ్ళి కూర్చుంటే నీకు కావాల్సిన సందేశం ఆయన ఇస్తున్నాడు అనుకోండి, అసలు నువ్వు బయట సందేశం మీద ఎందుకు ఆధారపడాలి కదా? కానీ ఈనాడు క్రైస్తవులందరూ మరి లోకంతో కలిసిపోయి లోకం వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారంటే వారి దగ్గర ఏం లేదు. వారు జీవించాల్సిన జీవితం తాలూకు సందేశం వారికి రావట్లేదు కాబట్టి వారు వేరే వేరే సందేశాలు పోగేసుకుంటున్నారు. ఇక్కడ చదవండి 5వ వచనంలో, క్రీస్తును కూర్చున్న సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతే. సమస్త ఉపదేశం తర్వాత సమస్త జ్ఞానమా? జ్ఞానం తర్వాత ఉపదేశమా? ఉపదేశం తర్వాత జ్ఞానాన్ని. నీకు ప్రతి ఉపదేశాన్ని ఇచ్చేది ఎందుకు చెప్పండి? ఆ పరిస్థితుల్లో జ్ఞానంతో నువ్వు దాటుకోవటానికి. నీకు ఉపదేశం ఇచ్చేది ఎందుకు? పిల్లల విషయంలో సతమతం అవుతున్నావా? నీకు ఉపదేశం ఇస్తాడు. ఆ ఉపదేశం ఇచ్చేది ఎందుకు? పిల్లల్ని జ్ఞానంతో ఎలాగన్నా మేనేజ్మెంట్ చేయాలి. నీకు భర్త విషయంలో సతమతమా, భార్య విషయంలో సతమతమా, కుటుంబ విషయాల్లో సతమతమా, నువ్వు రా, నీకేమిస్తాడు? ఉపదేశం ఇస్తాడు. ఆ ఉపదేశం ద్వారా నీకు ఏమందుంది చెప్పండి?
సమస్త జ్ఞానము అందుద్ది. ఇప్పుడు చదవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును. చూసారా ఎంత బాగా మాట్లాడాడు. అప్పుడు ఇప్పుడు 4వ వచనం చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు, అది ఆయనలో ఆనందించడం అంటే ఏంటి? ఈరోజు నేను వెళ్తున్నాను, నాకు ఉపదేశం ఇవ్వబోతున్నాడు ఆయన. ఆ ఉపదేశం ద్వారా నాకు ఏమిస్తాడు? ఆ పరిస్థితి నుంచి తప్పుకోవడానికి అవసరమైన జ్ఞానము ఇస్తాడు. అప్పుడు ఆ జ్ఞానం నాకు ఏం తీసుకొస్తుంది? అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం. ఉపదేశం ద్వారా మనకు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం మన జీవితాలు, మన కుటుంబాలు, మన హృదయాలు ఏం తీసుకొస్తుంది? సమస్త సమాధానాన్ని తీసుకొస్తుంది. సమస్త ఉపదేశం ద్వారా సమస్త జ్ఞానము, సమస్త జ్ఞానం ద్వారా సమస్తమైన విషయాలు సమాధానం. ఇందుకోసం నేను పిలిస్తే మనమేమో అసలు పిలిచాడు కానీ ఇంకేమీ లేదులే, పిలవటం వరకు ఆయన పని, తర్వాత బ్రతకటం అనేది ఇక అన్నింటిని కానీ అలా అనుకోవద్దు. అసలు నిన్ను అక్కడ కూర్చోబెట్టింది అక్కడ జీవింప చేయడానికి. ఇశ్రాయేలీయులు ఎలా అనుకునే అరణ్యములు ఆయన మాటను ఏం చేశారు చెప్పండి? వినలేదు. హృదయాలు ఏం చేసుకున్నారు? కఠినం చేసుకున్నారు. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్నాం. ఏమన్నా? వారు తమ హృదయములను కఠినం చేసుకున్నారు కాబట్టి అసలు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత కనాన్లోకి వెళ్ళడానికి ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులు ఎక్కడికి వెళ్ళిపోవాలా? కనానికి వెళ్ళిపోవాలి. కానీ 40 రోజులు ఎక్కడికి వెళ్ళిపోవాలా? కనానికి వెళ్ళిపోవాలంటే స్వాస్థ్యపు దేశానికి వెళ్ళిపోవాలి. కానీ మధ్యలో ఏం చేశారు? ఆ దేశాన్ని అనుభవించడానికి అవసరమైన సందేశం ఆయన ఇస్తున్నాడు. ప్రతిరోజు ఇస్తుంటే ఆ మేఘంలో నుంచి ఆయన మాట్లాడుతుంటే, ఆయన అతి పరిశుద్ధ స్థలంలో పరిణామపేట మీద నుంచి ఆయన సందేశం ఇస్తుంటే వీళ్ళు ఏమనుకున్నారు? పొద్దున్న ఎత్తి పోషణకి ఇదే పని, దేవుడి మీద ఇలా చెప్పాడు, అలా చెప్పాడు, ఏదో పట్టుకొస్తాడు, ఇంకేం పని లేదనుకుని ఏం చేశారు? చులకం చేసుకుని హృదయాలు కఠినం చేసుకున్నారు. అప్పుడు ఏమైంది చెప్పాలి? 40 రోజుల్లో వెళ్ళాల్సింది 40 సంవత్సరాలు. ఆయన అంటే ఆ జీవితాన్ని ఎంత మిస్ అయిపోయారు చెప్పండి. పాలు తేనెలు ప్రవహించే అనే దేశం యొక్క అనుభూతులు ఎన్ని ఇయర్స్ మిస్ అయిపోయారు. మనం కూడా ఆయన మాటను బట్టి జీవించడానికి మనం ఇష్టపడకపోతే మనం ఎంతకాలం మిస్ అయిపోతుంది? అక్కడ కూర్చోబెట్టాడు, అక్కడ జీవితం మనం జీవించాలి. అక్కడ పరిశుద్ధత, అక్కడి ఆరోగ్యం, అక్కడే ఐశ్వర్యం, అక్కడ సమస్తం మనం ఏం చేయాలి? అనుభవించాలి. అది అనుభవించాలంటే ఏమి ఇస్తాడు ఆయన? ఉపదేశం ఇస్తాడు. మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన. ఇక్కడ మనుషులు అంటే ఏ మనుషుడు? విశ్వసించిన మనుషుడు రొట్టె వలన కాదు బ్రతికేది, ఆయన నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడు. ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఉపదేశం. ఆ ఉపదేశం ఏం చేస్తుందంట? సమస్త విధమైన జ్ఞానం నీకు ఇస్తారు. ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే నీకేం కలుగుద్ది? సమాధానం కలుగుతుంది. ఎక్కడే చదవండి, కింద ఎక్కడే చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ వచనం చదివాం కదా. ఏడవ వచనం చదవండి. 7వ వచనం.